హలో డెల్సీ పీపుల్ ఎలా ఉన్నారు? సో, ఇప్పుడే 'జెన్‌షు' యానిమే చూడడం జరిగింది. అండ్ ఐ మీన్ ఎపిసోడ్ 1 అయితే రీసెంట్‌గానే రిలీజ్ అయింది. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే మీకు సేమ్ డే అంటే జపనీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో జపాన్‌లో సేమ్ డేనే మీకు తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అవుతుందనమాట. క్రంచీ రోల్‌లో చూసుకుంటే జపనీస్‌తో పాటు తెలుగు కూడా రిలీజ్ అయిపోయిందనమాట. చూడాలనుకుంటే క్రంచీ రోల్‌లోకి వెళ్లి ఇప్పుడే ఆ యానిమేని చూసేయొచ్చు. సో, తెలుగు డబ్ బావుందా బ్రో? తెలుగు చూడొచ్చా? జపనీస్, ఇంగ్లీష్ పక్కన పెట్టేసి అంటే చెప్పి. సో, అండ్ ఎపిసోడ్ 1 చూసిన తర్వాత కంప్లీట్‌లీ మైండ్ బ్లో అయిపోయింది. అసల ఆ రేంజు అది ఐ మీన్ అది కంప్లీట్‌లీ అంటే అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయలేదో అదే జరిగింది స్టోరీలో చూసుకుంటే. అండ్ లెట్ మీ టెల్ యూ చించేశారు. ఐ మీన్ ఈ స్టోరీ ముందుకెళ్తుంది. ఇప్పుడు ఎపిసోడ్ 1లో చూపిచ్చింది రియలా? లేకపోతే నెక్స్ట్ టైమ్ ఇంకేమన్నా ఉంటుందా ట్విస్ట్ అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అయితే కలిగిందనమాట. సో, ఆబ్వియస్లీ ఐ మీన్ రియలే. బట్ నాకొక చిన్న లైక్ ఒక సీన్ చూసిన తర్వాత ఆ డౌటయితే వచ్చిందనమాట. సో, ఓవరాల్ ఎపిసోడ్ 1 విషయానికి వెళ్ళిపోతే మనం ఎపిసోడ్ 1 అనేది చాలా అంటే చాలా డీటెయిల్స్ రివీల్ అయ్యే కొద్దీ మనకైతే బాగా నచ్చుతుందనమాట. నేను డీటెయిల్స్ ఎందుకు చెప్పట్లేదంటే చిన్నది చెప్పేసినా గానీ పెద్ద స్పాయిలర్ అది. అండ్ ఆ ఎపిసోడ్ 1లోని ఫన్ అయితే మిస్ అయిపోతారు. అందుకే చెప్పట్లేదు. బట్ వన్ థింగ్ అయితే చెప్తున్నాను. ఎపిసోడ్ 1 అయితే చాలా బావుంది. పేసింగ్ వైస్‌గా కావచ్చు, స్టోరీ వైస్‌గా కావచ్చు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం మనకైతే ఆతృత అయితే పెరుగుతుందనమాట ఎపిసోడ్ 1 చూసినాక. అండ్ యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే 'మప్ప కుక్డ్ సో హార్డ్.' ఐ మీన్ 'మప్ప' మార్క్ కనిపిచ్చింది. ఆ యానిమేషన్ ఏంటి భయ్యా చించి పడేశారు. క్లోజప్ షాట్స్ కావచ్చు, యానిమేషన్ ఉండే షాట్స్ కావచ్చు, ప్రతి చోట దే నెయిల్డ్ ఇట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే క్రేజీ అనిపిచ్చింది. ఐ మీన్ ఈ మధ్య ఏంటో ఈళ్ళు కొత్త యానిమేస్‌కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మొన్న 'ఆబ్లియం బ్యాటరీ' అదే రేంజ్ యానిమేషన్ చించేశారు. ఇప్పుడు ఇక్కడ ఇది ఎపిసోడ్ 1లోనే క్రేజీ స్టఫ్ చూపిచ్చేశారు. సో, చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో ఇంకా ఏం కుక్ చేస్తారో ఈ యానిమే విషయానికొస్తే మాత్రం యానిమేషన్ వైస్. అండ్ వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే నేను జపనీస్ అయితే ఎపిసోడ్ 1 ఇంకా ఫుల్‌గా చూడలేదు ప్రస్తుతానికి. బట్ లెట్ మీ టెల్ చూసినంత వరకు జపనీస్ బాగా అనిపిచ్చింది. బట్ ఇప్పుడు మనం మెయిన్ మ్యూజిక్. మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే చించేశారు. ప్రతి చోట కూడా ఎంటర్‌టైనింగ్ అనిపించింది మ్యూజిక్. మంచి మంచి కామెడీ సీన్స్‌లో కామెడీ అయితే బాగా సెట్ అయిపోయింది. సౌండింగ్స్ అయితే విషయానికొస్తే మాత్రం. ఇప్పుడు మనం మెయిన్ తెలుగు డబ్బు మనోళ్ళు వెయిట్ చేసేది. తెలుగు డబ్బు చెప్తున్నాను భయ్యా లిటరల్లీ నేను ఎపిసోడ్‌ని డైరెక్ట్‌గా తెలుగులో మొత్తం చూసేసా. ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా జపనీస్‌లోకి స్విచ్ చేయాలని ఫీలింగ్ రాలేదు. తెలుగు డబ్ అంత బావుంది. సో, యాజ్ యూజువల్ చించేసారనమాట వాళ్ళు చూసుకుంటే 'సాయి సుధ్ ప్రో' టీమే తన స్టూడియోనే చేసింది ఇది కూడా చూసుకుంటే. ఆ రైటింగ్‌లోని గొప్పతనం అయితే మనకిప్పటికి కూడా కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది దీంట్లో. ఎందుకంటే 'జెన్‌షులో' రైటింగ్ అనేది చాలా నీడెడ్ అనమాట. ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి. ఎక్కువ ఆ ప్రపంచం గురించి ఎక్కువుంటుంది. సో, డైలాగ్స్‌ని ప్రాపర్‌గా రాసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వర్డ్స్ అయితే రాయకూడదు. బట్ ఇక్కడ డైలాగ్ రైటింగ్ అయితే 'జెన్‌షులో' బ్రహ్మాండంగా ఉంది. కుడోస్ చెప్పేయొచ్చు రైటర్‌కెళ్ళిపోతే మాత్రం. ఇక మనకిక్కడ వాయిస్ యాక్టింగు సో, కొన్ని ఫ్రెష్ వాయిసెస్ కనిపిస్తాయన్నమాట. అండ్ ఆ వాయిసెస్ కూడా చాలా అంటే చాలా బాగా సెట్ అయ్యాయి. ఎస్పెషల్లీ మన మెయిన్ హీరోయిన్‌కి. సో, ఫర్ ది ఫస్ట్ టైమ్ నేను విన్నప్పుడైతే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌ని అయితే నీట్‌గా పోర్ట్రే చేశారు. తెలుగు వాయిస్ యాక్టర్ ఎవరో కానీ నాకు తెలీదు. బట్ పర్ఫెక్ట్‌గా అయితే సెట్ చేశారన్నమాట. ఐ థింక్ గ్రేట్ జాబ్ అని చెప్పుకోవచ్చు ఆ విషయానికొస్తే. ఇక అంతే కాకుండా మిగతా వాయిస్ యాక్టర్స్ అందరూ మాత్రం చించేశారు భయ్యా. ఎస్పెషల్లీ కామెడీ అయితే క్రేజీ ఉంటుంది. 2, 3 సీన్‌లోనే కామెడీ ఉంది. జపనీస్ కంటే కూడా ఆ సీన్స్‌లో కామెడీ తెలుగులోనే బావుంది. అండ్ నేనిక్కడ జోక్ చేయట్లేదు. జపనీస్‌లో ఆ సీన్స్‌లో ఉండే కామెడీ ఏదైతే ఉందో దానికంటే ఇక్కడ తెలుగులో నాకింకా బెటర్ అనిపించింది. బికాజ్ మన నేటివ్ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా ఆ చిన్న చిన్న వర్డ్స్ వాడడం అనేది నాకు బాగా నచ్చింది. సో, ఓవరాల్‌గా ఒకటే చెప్తున్నా. సో, జపనీస్, ఇంగ్లీష్‌లో చూడాలా బ్రో? లేకపోతే తెలుగులో చూసి జపనీస్‌లో కూడా ఉంటాయి. సో, ఓవరాల్ ఒకటే చెప్తున్నా వెళ్ళిపోయి చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ యానిమే కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే భిన్నంగా ఉంది కాబట్టి తెలుగు డబ్‌లో చూసేయండి. యానిమేని కూడా చూసేయండి. ఎంజాయ్ చేస్తారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్‌తో ఉంటాను. బాయ్.